హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్. సో మొత్తం కొత్త విడత కూర్చొని సో ఈ బండి చూస్తున్నాం కదండి, XL100 BS6 బండి. సో దీని అయితే మనం ఒక 1 month బ్యాక్ అయితే ఆఫ్ బోర్డ్ చేసాము. బండి అయితే ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ సర్వీస్కి వచ్చింది. చాలా మంది మెకానికల్ చెప్తూనే ఉంటారు ఏంటి అంటే, భయ్యా బోర్ చేసినప్పుడు నువ్వు మెల్లగా తిరుగు, ఒక 30, 40, 50 లోపే వెళ్ళు, అలాగే 2-3 ఎక్కించుకో, మాకు సింగిల్గా తిరుగు ఒక 1 month వరకు. తర్వాతకు వచ్చేసి ఒక 500 తిరిగేసి ఇంజిన్ ఆయిల్ వచ్చేసేయాలి నువ్వు. తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది ఏంటి మొత్తం చూసుకొని మేము చేస్తాము అని చెప్తారు. అసలు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి చాలా మందికి తెలియని విషయం నేను చెప్తున్నా చూడండి ఒకసారి. నేను చెప్పే తాతగారు ఒక 500 తిరిగేసి మన దగ్గరికి వచ్చేసేయండి, ఎక్కడికే వెళ్ళమాకండి. ఎందుకంటారేమో, ఇంజిన్ చేసింది నేనైతే, నువ్వు వేరే చోటుకి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ మార్పించుకుంటావు. అక్కడ మనోడు ఏం చేస్తాడు, ఉత్తి ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తాడు, ఇంజిన్ ఆయిల్ పోస్తాడు, పంపించేస్తాడు. అదే నువ్వు మా దగ్గరికి వస్తే ఆ ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, తగ్గుతుందా లేదా, ఇంజిన్ ఆయిల్ బండి ఏమైనా స్మోక్ వస్తుందా లేదా, ఆ వాల్స్ ఏమైనా లూజ్ అయినాయా లేదా, అసలు దాని పరిస్థితి ఏంటి, దాని కండిషన్ ఏంటి మొత్తం చూసి చేస్తాం. కాబట్టి నీ బండి బోర్ ఎవడైతే చేశాడో వాడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు అని నేను చెప్తున్నాను. సో మొత్తానికి వచ్చేసి ఈ బండి చూస్తున్నారు కదండి, బండి నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే వాల్స్ సౌండ్ వచ్చినాయి. సో మనమైతే వాల్స్ కూడా తీసాము, ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసాము, వాల్స్ కూడా తీసాము. సో ఏ బండికైనా సరేనండి, బోర్ చేసుకున్నా కంపల్సరీ కూడా మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. వాల్స్ ఏమైనా లూజ్ అయినాయా లేదా అడ్జస్ట్మెంట్ చూసుకొని వాల్స్ సైట్ వేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఇప్పుడు మనం వాల్ ట్యాప్ చేస్తున్నామండి, ఎందుకంటే వాల్స్ లూజ్ అయినా లైట్గా సౌండ్ వస్తుంది కాబట్టి మనం వాల్ ట్యాప్ చేస్తున్నాము. సో దీనికి వాల్ ట్యాప్ చేస్తే అయితే మనకైతే దీనికి సపరేట్గా ఒక రేంచి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎల్కి రేంచి అంటే ఏంటి, 8-9 రింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి దీంతో ఓడ చేసాక ఏంటి అంటే చిన్న ఎల్కి లాంటిది ఒకటి ఉంటుందండి, దాంతో మనం చేస్తున్నాం వాల్ టాప్ బిట్. సో మొత్తానికి వచ్చేసి దీన్ని అయితే మనం వాల్ ట్యాప్ చేసేస్తున్నాము. సో ఇంజిన్ ఆయిల్ విషయానికి వస్తే మరి సర్వీసింగ్ వచ్చినప్పుడు వాల్ ట్యాప్ కంపల్సరీ చేస్తారండి ఫస్ట్ సర్వీసింగ్కి, ఎందుకంటే వాల్స్ లూజ్ అవుతాయి కాబట్టి. తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అండి, ఇంజిన్ ఆయిల్ తగ్గుతుందా లేదా, అసలు ఇంజిన్ ఆయిల్ పరిస్థితి ఏంటి, దాని ఎన్వైరన్మెంట్ అది కూడా చూసుకోవాలి. మెకానిక్ మీరు బోర్ చేసిన మెకానిక్ దగ్గరికి వెళ్తే మనోడు చూస్తాడు. సో దీనికి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అసలు ఏమీ తగ్గలేదు, కనీసం ఒక 50 గ్రాములు కూడా తగ్గలేదు. తర్వాత వచ్చేసి మరి చైన్ టైటు, బ్రేక్ టైటు, తర్వాతకు వచ్చేసి బ్రేక్ షూలు ఎలా ఉన్నాయి, చైన్ ఎలా ఉంది, లూజ్ ఉందా లేదా, టైట్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటారు. తర్వాతకు వచ్చేసి అవన్నీ జనరల్ సర్వీస్ అండి. ఇంజిన్ విషయానికి వస్తే ఆయిల్ ఎక్కడ నుంచి అమ్మ వస్తుందా లేదా, అది కూడా మన మెకానిక్ బోర్ చేసిన అతనే చూస్తాడండి. బయటికి వెళ్తే అంత పర్టికులర్గా ఏమి చూడరు. అసలు బయటికి వెళ్తే ఎలా చేస్తారండి, ఇంజిన్ ఆయిల్ మార్చమంటే ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తారు, ఇంజిన్ ఆయిల్ పోస్తారు. ఎవరైనా మేమైనా అంతే, బయట ఎవరైనా వేరే కస్టమర్స్ వచ్చారంటే ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తాం, ఇంజిన్ ఆయిల్ మారుస్తాం, చైన్ తట్టేస్తాం. అంతేగాని మరి ఈ బోర్ చేసిన బండి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చూసుకోవాలి. ప్లగ్లు ఏమైనా బ్లాక్ అవుతున్నాయా లేదా, తర్వాతకు వచ్చేసి ఆయిల్ సరిపడా వస్తుందా లేదా, ఆయిల్ ఏమైనా తగ్గుతుందా, స్మోక్ ఏమైనా వస్తుందా, స్మోక్ ఏమైనా రావట్లేదా, తర్వాత వచ్చేసి ఎక్కడ నుంచి అమ్మ వస్తుందా, ఎక్కడ ఆయిల్ లీక్ అవుతుందా, అసలు ఇంజిన్ ఏమైనా సౌండ్ వస్తుందా, ఇవన్నీ ఒక్క బోర్ చేసిన మెకానిక్ తప్ప వేరే మెకానిక్ దగ్గర చూడండి. సో మనం వచ్చేసి దీనికైతే ఇంజిన్ ఆయిల్ టోటల్ ఆయిల్ పోస్తుందండి. ఈ టోటల్ ఆయిల్ ఎంతమంది తెలుసు, అసలు ఎవరైనా యూస్ చేశారా లేదా, అదైతే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే ఆయిల్ బాగుంది కాబట్టి నేను ఇదే పోస్తున్నాను ప్రస్తుతానికి అయితే. సో మొత్తానికి వచ్చేసి దీన్ని 900 ml పోస్తున్నానండి. ఇది చాలా మంది అనుకుంటారు, భ్రమలో పడతారు ఏంటంటే, ఎక్సెల్ బండి చిన్న బండే కదా, దానికి ఆయిల్ కొంచెమే కదా, అది కదా ఇది కదా. లేదండి, ఇది కూడా స్ప్లెండర్ ఇంజిన్తో పాటు బరాబర్ అండి. ఇది కూడా పెద్ద బండి, పెద్ద ఇంజినే. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మనం ఆయిల్ కూడా పోసేస్తున్నామండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే బోర్ చేయించుకునే వ్యక్తి బోర్ చేయించుకునే దగ్గరికే వెళ్ళండి. ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటాకి, సర్వీస్ చేయించుకుంటాకి వేరే దగ్గరికి వెళ్ళమాకండి. సో మొత్తానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.